సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి వట్టె జానా యాదవ్ మాట్లాడారు. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూసి వారి నిజమైన అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 9 మోసపూరిత కుట్రగా అభివర్ణించారు. బీసీలు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనుకబడిపోవడానికి అన్ని పార్టీల నిర్లక్ష్యమే కారణమని అన్నారు. బీసీలకు నిజమైన న్యాయం జరగాలంటే అంత ఐక్యంగా నిలబడాలని జానా యాదవ్ తెలిపారు. మెజారిటీ ప్రజల యొక్క డిమాండ్ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, ఇవ్వకూడదనేటటువంటి కుట్రదారుల యొక్క కుట్రలు బహిర్గతమయ్యి కోర్టుల దగ్గరికి చేరిన తర్వాత కోర్టు నిర్ణయాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు 70-80 సంవత్సరాల నుండి మెజారిటీ ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలతోని, మోసపూరితమైనటువంటి కుట్రలతోనే పాలించుకుంటూ నేటి వరకు కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు అందకుండా జాతుల యొక్క వాటాని దిగమింగి ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నోటికాడికి వచ్చినటువంటి ముద్దని కాళ్ళతో తన్నేటటువంటి పరిస్థితుల్లో ఏదైతే బంద్కు 18వ తారీఖు నాడు బంద్కు పిలుపునిచ్చినటువంటి బీసీజేఏసీల బంద్కు ఈ పార్టీలు అన్నీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని పేపర్లలో, వార్తలకు, పత్రికలలో, టీవీలలో న్యూస్ వరకు మాత్రమే పరిమితమై ఎక్కడ కూడా ఈ పార్టీలలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లతోనే అధికారంలోకి వచ్చినటువంటి అనేక ప్రాంతాల్లో అగ్రవర్ణ నాయకులు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదనేటటువంటి దాన్ని ఈ బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తూ బీసీ సమాజం అంతా ఇవాళ ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఇవాళ బీసీ ప్రజలారా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. ఎక్కడ